జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 12వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, హనుమంతుడు లంకా నగరాన్ని చేరి అల్లకల్లోలం చేసిన వైనం. అంటే ఇది సుందరకాండలో ఒక భాగంగా వస్తుంది మనకి వాల్మీకి రామాయణంలో. ఇప్పుడు మనం శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మొదట చెబుతూ ఉంటాను, తర్వాత మీరు అనటానికి ప్రయత్నిస్తూ ఉంటే శ్లోకం తప్పులు లేకుండా తర్వాత మరలా మీరు ఎప్పుడన్నా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు చెప్పగలుగుతారని నా ఆశ. మొదలు పెడదామా? సనిజిత్య పురీం లంకాం శ్రేష్టం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజా హనుమాన్ కపిసత్తమః. కొన్ని శ్లోకాల్లో కపిసత్తమః అని వస్తుంది, కొన్ని శ్లోకాల్లో మారుతాత్మజ అని వస్తుంది. కానీ మనం కపిసత్తమ అని మాత్రమే చెప్పుకుందాం ఇక్కడ. ఇప్పుడు శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం. సనిజిత్య పురీం లంకాం, హనుమంతుడు లంకా నగరాన్ని జయించి, శ్రేష్టాం తాం కామరూపిణీం, ఆ శ్రేష్టమైన ఉన్నతమైన ఎలా కావాలంటే అలా మార్చుకునే శక్తి కలిగిన లంకను విక్రమేణ పరాక్రమంతో, ఎవరి పరాక్రమంతో? హనుమంతుని యొక్క పరాక్రమంతో. మహాతేజ హనుమాన్ కపిసత్తమః, మహాతేజస్సు కలిగిన వానర శ్రేష్ఠుడు హనుమంతుడు. ఇది ప్రతి పదానికి వచ్చే అర్థం. ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకుంటే, సనిజిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ లేదా కపిసత్తమః. దీని అర్థం ఎలా వస్తుందంటే, మహా తేజస్సు కలిగిన వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రూపాన్ని మార్చగలిగే శక్తి కలిగిన ఆ లంకా నగరాన్ని తన పరాక్రమంతో జయించాడు. ఇది మన శ్లోకానికి అర్థం. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.